సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి పలువురు మాట్లాడుతూ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరవలేనివని, స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రత్యేక రాష్ట్రం సాధన కోసం చేసిన త్యాగాన్ని మరవలేమని, ఆయన స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం కొనసాగించారని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను తెలంగాణ ముద్దుబిడ్డ, అమక స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమ నాయకుడు, స్ఫూర్తిదాయకుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. వారి జీవితం మొత్తం కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి, సంపన్న వర్గాలు కూడా వారు అభివృద్ధిలోకి రావాలి, తెలంగాణ నినాదాన్ని అన్ని కులాలను ఏకదాటిపై చేసినటువంటి ఒక మహానాయకుడు. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో ఒక మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా కూడా పనిచేసినటువంటి గొప్ప మేధావి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. అందుకే ఆయనను ఆచార్య బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు తన యొక్క సొంత ఇంటిని కూడా, జలదృశ్యాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సాధనకై ఇచ్చినటువంటి ఒక గొప్ప నేత. ఆయన చేసినటువంటి సేవలు ఆ రోజు కేంద్ర ప్రభుత్వమే కానీ ఇటు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తించినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అందుకే గత ప్రభుత్వము గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో వారికి గౌరవం ఇచ్చి ఈరోజు మన నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి మన యూనివర్సిటీ కూడా హార్టికల్చర్ యూనివర్సిటీగా కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టడము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈరోజు దేశంలో కొందరి గొప్ప వ్యక్తుల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ ఒకరు. ఎందుకంటే తెలంగాణ ఆ రోజు 1915లో జన్మించిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆ రోజు స్వతంత్ర ఉద్యమంలో పాల్పంచుకుంటూ ముందుంటూ, అలాగే తెలంగాణ ప్రత్యేక తెలంగాణ గానాన్ని మొట్టమొదటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆ రోజుల్లో మన తెలంగాణకు అన్యాయం జరుగుతుందని గొంతెత్తి ఆ రోజు పోరాటం తిరిగినటువంటి ఒక గొప్ప వ్యక్తి మన కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆ రోజులలో ఆ పదవులను, ఆయన ఒక మంత్రి పదవిని కూడా, మీకు ప్రాంతం కావాలా, పదవి కావాలంటే నాకు తెలంగాణ ప్రాంతమే కావాలని చెప్పి పదవిని కూడా, మంత్రి పదవిని కూడా చెందించిన మొట్టమొదటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. అలాంటి గొప్ప వ్యక్తి మా పద్మశాలి కులంలో పుట్టడం నిజంగా మా అందరికీ చాలా గర్వకారణం. ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకపోతే కొన్ని ప్రభుత్వాలు ఆయనను ఎంతో ఇబ్బంది పెట్టి ఆయన యొక్క ఆశ్చర్య జలదృశ్యంలోని ఆస్తులను కూడా ఆ రోజు రోడ్ల మీద పడేసిన కొందరి ఆంధ్ర పాలకులకు ఉండే. అలాంటిది న్యాయ పోరాటం చేసి తిరిగి సాధించిన ఆ గొప్ప వ్యక్తికి మొన్న తెలంగాణ కృషికర్త అయినటువంటి కేసీఆర్ గారు కూడా సముద్ర స్థానం ఇచ్చి ఆయన యూనివర్సిటీకి పేరు పెట్టడం హర్షించారు. 109వ జయంత్యోత్సవం ఘనంగా గజ్వేల్ నియోజకవర్గ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పెద్ద మొత్తంలో ఇక్కడ ఏర్పాటు చేసిన విగ్రహ పరిధిలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి అధ్యక్షత వహిస్తున్న పద్మశాలి సంఘం అధ్యక్షులు రాజారాం గారికి, నాతో పాటు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గారికి, వైస్ చైర్మన్ జగదీశ్ గారికి, సీనియర్ నాయకులు కుల పెద్దలు లక్ష్మణ్ గారికి, అలాగే మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సబ్రార్ ఖాన్ గారికి, గౌరవ కౌన్సిలర్ వెంకయ్య గారికి, సమీర్ గారికి, మరియు మాజీ కౌన్సిలర్లకు,
మన ముఖ్యంగా మరియు పద్మశాలి కుల పెద్దలందరికీ, బంధువులందరికీ, పాత్రికేయ మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే కొండా లక్ష్మణ బాపూజీ ఆశయం కూడా, అది కూడా ఒకటి. వారు ఒక కులపరంగానే కాకుండా కూడా యావత్ పద్మశాలి కమ్యూనిటీని ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కానీ మహర్నిశలు వాళ్ళ బాగోగుల గురించి బాగా తప్పించేవాడు. ఆయన ఆస్తులు కూడా అటు ప్రభుత్వానికి ఇటు సంఘానికి కూడా ఎన్నో రకాలుగా ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదృష్టం ఎందుకంటే గజ్వేల్ పట్టణంలో పద్మశాలి సోదర కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. దానికి అనుగుణంగానే గత ప్రభుత్వం ఒక భవనం కూడా ఇవ్వడం జరిగింది. అలాగే విగ్రహ ఆవిష్కరణ కూడా చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో అటు పద్మశాలి సోదరులతో పాటు యావత్ తెలంగాణ ప్రజలు కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగిస్తూ అవి స్ఫూర్తిగా తీసుకొని ముందడి పోదామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆయన జీవిత చరిత్ర తీసుకుంటే సమాజంలో, తెలంగాణ రాష్ట్రంలో, యావత్ భారతదేశంలో కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వ్యక్తులు చాలా అరుదు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు స్వాతంత్ర ఉద్యమాలలో నాడు మహాత్మా గాంధీతో కలిసి పోరాటం చేసిండు. 1956లో సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు ఆ రోజు కూడా తెలంగాణ రాష్ట్రం సపరేట్గా ఉండాలని చెప్పి ఆనాడు కూడా ఇందిరాగాంధీ, నెహ్రూ కాలంలో కూడా వ్యతిరేకించినటువంటి గొప్ప నాయకుడు. అదే ఆ తర్వాత 1969లో తెలంగాణ ఉద్యమాలలో మొదటి వ్యక్తిగా ఉండి, ఆ ఉద్యమాలలో ప్రథమంగా ఉండి పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఆ తర్వాత కేసీఆర్ గారు ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి, కేసీఆర్ గారితో కలిసి పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప మహనీయులలో ఉన్నటువంటి బాపూజీ గారు. అదే కాకుండా సమాజంలో ఉన్నటువంటి పద్మశాలి కుల బాంధవులైనటువంటి వాళ్ళకు కూడా ఆ సంస్కరణలు తీసుకురావడంలో, ఆ కుల అభివృద్ధిలో కూడా చాలా పోరాటం చేసినటువంటి వ్యక్తి. అదే కాకుండా హరిజన, గిరిజన, పేద, బడుగు, బలహీన వర్గాల కోసం, అన్ని వర్గాల కోసం తన ఆస్తిలో దాదాపు